ప్రియమైన మీకు ప్రభైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మిమ్మల్ని అందరిని బట్టి ప్రభైన యేసు క్రీస్తు దేవుడిని నేను స్తుతించి గనపరచుచున్నాను. ఈ నెలంతట కూడా మీరు మీ మీ స్థలములలో మీరు ప్రభైన యేసు క్రీస్తు దేవుడిని ఆరాధించి క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీరు జరిగిస్తున్న విధమును బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ మీ అందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని ఎంచి దేవుని కనపరుస్తున్నాను. ప్రియులారా, తూర్పు దేశపు జ్ఞానుల వలె యేసుక్రీస్తు దేవుడు మన రక్షకుడు కాబట్టి ఆయనను మనం ఆరాధిస్తే ఆశీర్వాదములన్నీ మన జీవితంలో మనం సొంతం చేసుకోవడానికి ప్రారంభిస్తామని చెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేనెంతో ఆనందించువాడినై ఉన్నాను. జ్ఞానులను మనం చూస్తే చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి మనము దేవునిలో ఆనందించడానికి ప్రారంభిస్తాం. చూడండి, జ్ఞానులు యేసును యూదుల రాజుగా అంగీకరించే మనస్సును వారు పొంది దేవుని ఆరాధించడానికి, దేవుని పూజించడానికి వచ్చినట్లుగా మనం ఆయనను చూస్తూ ఉన్నాం. లేఖనమును మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1, 2 వచనములు మనం చదువుకుంటే, రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చూడండి, ఆయన పుట్టిన వెంటనే ఒక నక్షత్రము పుట్టడం, దానిని వారు పరిశీలన చేసి రాజైన వాడు పుట్టియున్నాడు, ఆయనను చూచుటకు, ఆయన ఆరాధించుటకు, ఆయన పూజించుటకు మనం వెళ్ళుదామని చెప్పి వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ వచనం ప్రకారం మనం చూస్తే వారు అంగీకరించారనే విషయం మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, తన్నును ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. యేసును దేవుడని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలగుటకు ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు అంగీకారం తెలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పిల్లలముగా జీవించడానికి యేసును మనం దేవునిగా అంగీకరించి మనము జీవించి ఆయన ఆరాధించే వారంగా ఉండాలని ఈ విషయాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులరా, ఇక రెండవదిగా చూస్తే, జ్ఞానులైన వారు ఆయన నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఆనందించిన విధము మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును అనగా బాలయేసును చూసి సాగిలపడి ఆయనకు పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి, వారు వట్టినే రాలేదు. వారు పూజించుట కోసం, ఆయన ఆరాధించు కోసం బయలుదేరిన వారు తమతో కూడా శ్రేష్టమైనవి, విలువైనవి బహుమానములుగా వారితో కూడా తీసుకురావడానికి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవని యొద్దకైనా, విలువైన వారి యొద్దకు వెళ్ళినప్పుడు శ్రేష్టమైనది, బహు విలువైనది మనం తీసుకెళ్ళి వారిని సత్కరించడానికి, వారిని మనం గొప్ప చేయడానికి ఈ భూమి మీద ఒక ఆనవాయితీ ఉంది. అలాగునే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఘనపరచుట కోసం వారు తీసుకొచ్చినటువంటి అతి శ్రేష్టమైనవి బంగారము, సాంబ్రాణి, బోళము, అవి లోకములో విలువైన వారికి అర్పించడానికి ఉపయోగపడే బహుమానాలు అయి ఉన్నాయి. అవి ప్రభువైన యేసుకు సమర్పించడం జరిగింది. వారిని చూస్తే మన జీవితంలో నేర్చుకోదగిన మరొక మంచి లక్షణం ఏంటంటే, జ్ఞానులు అనగా వారు చాలా తెలివైన వారు అయినప్పటికీ
జ్ఞానులు సాగిలపడి ఆయనను ఆరాధించిన వారుగా మనం వారిని చూస్తూ ఉన్నాం. అంటే సాష్టాంగపడి మేము పరిపూర్ణంగా మీరు మాకు రాజుగా వచ్చారు, మాకు దేవుడుగా ఉండడానికి వచ్చారు, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చారు, లోక రక్షకుడిగా మీరు వచ్చారని చెప్పేసని ఆయనను మహిమపరిచేవారుగా మనము ఈ జ్ఞానులను చూస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగనే జ్ఞానులు ఆయనకు శ్రేష్టమైన కానుకలు అర్పించిన వారుగా మనం చూసాం. అలాగ చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చూస్తే జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి వెంబడించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ నక్షత్రము, ఆయన నక్షత్రము వారికి దిశ నిర్దేశములను చూపించేదిగా ఉన్నదని వారు కనుగొని ఆ నక్షత్రము వెళ్ళు మార్గము ద్వారా వారు వచ్చి ప్రభువైన యేసు క్రీస్తును కనుగొన్నారు. అందుకే ఈ సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చదివిచ్చుచున్నది, వెండిని వెతికినట్లు బంగారమును వెతికినట్లు నన్ను వెతికిన ఎడల మీరు నన్ను కనుగొనుదురు అని చెప్పేసాను. ఈ జ్ఞానులు దేవుని కనుగొన్నారు. దేవుడు పుట్టిన స్థలమును చూశారు, దేవుని తల్లిని చూశారు, దేవుడిని ఆరాధించగలిగారు, దేవుడిని గొప్ప చేయగలిగారు. ప్రియులారా, మనం కూడా దేవుడి మార్గాన్ని అనుసరించి దేవుడిని వెంబడించే వారముగా మనం ఉన్నప్పుడు దేవునికరంగా మార్చబడబోతూ ఉన్నాం. ఇంకొక మనం చూస్తున్నట్లయితే ఈ భూలోక రాజుకు వారు భయపడినట్లుగా మనం చూడట్లేదు. వారు భయము లేని వ్యక్తులుగా వారిని జ్ఞానులను మనం చూస్తూ ఉన్నాం. చూస్తే జ్ఞానులైన వారు హేరోదు రాజు దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని వారిని అడిగిరి. మత్తయి సువార్త 2:2లో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయన అడిగినప్పుడు హేరోదు రాజు మనసులో కలవరం చెందబడ్డాడు. నాకంటే ఇంకొక రాజు పుట్టాడా అని చెప్పి. కానీ వారు ఆయనను అంగీకరించే ఆయనకి మనస్ఫూర్తిగా లేకపోయినప్పటికీ ఈ జ్ఞానులైన వారు ఆయన రాజు అని అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 2:8 మనం చూస్తే రాజు అయిన వాడు ఎంత అధికారం కలిగి ఉంటారో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు చెప్పిస్తున్నాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. ఈ మాట సెలవిచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. ఆయన అడిగితే జనములను స్వాస్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇవ్వగలిగిన వాడు. అందుకే ఆయన రాజు అయి ఉన్నాడు. యుగ యుగములకు పాలన చేయగలిగిన గొప్ప దేవుడు. ఈ భూమిపైన పరముపైన అధికారము కలిగిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మనం చూస్తూ ఉన్నాం. అన్ని నామముల కంటే ఇచ్చైన నామముగా యేసు నామాన్ని తండ్రి అయిన దేవుడు గొప్ప చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము ఈ జ్ఞానుల వలె యేసు క్రీస్తును ఆరాధించే వారముగా సాగిలపడి ఆయనకి నమస్కరించి మనం కలిగి ఉన్న వాటిలో మనకు కలగజేసిన వాటిలో దేవునికి అర్పించి ఆయనను పూజించే వారముగా, ఆయనను వెంబడించే వారముగా మనం ఉన్నప్పుడు, ఆయన పూర్ణ అధికారానికి మనల్ని అప్పగించుకున్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, ఘనపరిచేవాడుగా ఉన్నాడు. ప్రభు కృపలో మనం వర్ధిల్లుదాం. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నా యేసయ్య, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. జ్ఞానుల వలె మేము అయ్యా నా తండ్రి, ఎంతటి వారమైనా, గనులైనా, పేదవారైనా, బీదవారైనా, మరి ఏమైనా సరే అయ్యా, మేము సాగిలపడి నిన్ను పూజించి ఆరాధించి గొప్ప చేసేవారముగా మా జీవితంలో మీకు అర్పించుకొనుచున్నాం ప్రభా. అయ్యా, మీ పూర్ణ అధికారమునకు మమ్మల్ని మేము అర్పించుకుంటూ ఉన్నాం. నీ బలిష్టమైన రెక్కల క్రిందకు మేము వస్తూ ఉన్నాం. అయ్యా, ఈ యొక్క క్రిస్మస్ నెలలో అయ్యా నా తండ్రి, నీ ప్రజలైన మాకు అయ్యా నీవిచ్చే ప్రతి బహుమానము అది శ్రేష్టమైనదని ఎంచి అయ్యా నా తండ్రి మేము ఆశిస్తూ ఉన్నాం. నీ పూర్ణ అధికారము చేత మమ్మల్ని దీవించండి. మా సరిహద్దుల్లో నెమ్మది దయచేయండి. మాకు నెమ్మది పుట్టించండి. మా బిడ్డల జీవితములలో, మా యొక్క కుటుంబములలో నెమ్మది పుట్టించండి. ఏది ఎంత మట్టుకు మాకు అపహాయమును కలగచేయక, విరోధమైనది ఏదైనాను దాన్ని వర్ధిల్లింప చేయక, మీరే మాకు సహాయము చేసి మమ్మల్ని గొప్ప చేసి దీవించి గణపరచమని సర్వాధికారములకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి.